నమస్కారం. లైవ్ షోకి స్వాగతం. అతిథుల పరిచయం శ్రీ తిలక్ గారు, సీనియర్ పాత్రికేయులు, శ్రీ తాటిపర్తి చంద్రశేఖర్ గారు, ఎర్రగొండపాలెం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు. ఇక ముందుగా ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత, రామోజీ ఫిల్మ్ సిటీ అధినేత శ్రీ చెరుకూరి రామోజీరావు గారు కన్నుమూశారు. వారి మృతికి సంతాపం తెలియజేస్తూ తిలక్ గారు, నమస్కారం. ముందుగా రామోజీరావు గారి సంతాపం అయిన తర్వాత మనం ఈ అరాచకాల మీద మళ్ళీ చర్చలోకి వెళ్దాం. అలాగే ఆంధ్రప్రదేశ్లో గతంలో ముట్నూరు కృష్ణారావు దగ్గర నుంచి చాలా మంది మహాములు పత్రికా రంగంలో విశేష కృషి చేశారు. ఆ దారిలోని దినపత్రికల్లో రామోజీరావు గారు ఒక వరవడిని సృష్టించారు. ఆయన పత్రికా రంగానికి చేసినటువంటి సేవల్ని ఈ సందర్భంగా స్మరించుకోవడం అనేది తప్పదు. ఆయన మొదట్లో ఈనాడు పత్రిక అంటే ఈనాడులో వస్తే స్థిరాక్షరం అనే భావన ఉండేది. ఆ రకంగా ఆ పత్రికను తీర్చిదిద్దారు. కొన్ని కొత్త సాంప్రదాయాలు కూడా నెలకొల్పారు. సరే, చివరిలో ఈనాడు పత్రికలో వచ్చిన వార్తలు స్థిరాక్షరం కాదు అనే ధోరణిలో వెళ్ళినప్పటికీ అది వేరే విషయం. దాన్ని ఇప్పుడు చర్చించుకోవాల్సిన అవసరం లేదు. ఏదేమైనప్పటికీ కూడా పత్రికా రంగంలో కానీ అంటే తిలక్ గారు ఆయన న్యూట్రల్గా కొనసాగి ఉన్నట్టయితే చాలా గొప్ప పేరు, ఇంకా గొప్ప పేరు, అందరి అభిమానాన్ని చూరగొనేవారు కదా అనేటువంటి భావన వస్తుంది. అది అంతకంటే వేరే ఉంటుంది. కానీ ఇప్పుడు ఒకటి సార్, అవసాన దశలో 10 మందితో మంచి అనిపించుకోవాల్సింది, అలా అనిపించుకోలేకపోయారు అనే భావన నాకుంది. ఎందుకంటే ఆయన అభిమానించే వాళ్ళు కోట్లాది మంది ఉన్నా, బట్ కొంతమందికి అనవసరమైనటువంటి అవకాశం ఇచ్చారేమో. మొదట్లో రామోజీరావు అంటే అందరికీ గౌరవం. ఆయన పత్రికా రంగంలో చేసినటువంటి సేవల గురించి అందరూ గౌరవించేవాళ్ళు. అది కొనసాగలేదనేది అందరికీ తెలిసిన విషయమే. దాని గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అలాగే సినిమా రంగంలో కూడా ఆయన తీసినటువంటి సినిమాలు కూడా ఒక ప్రత్యేకమైన వరవడిని సృష్టించాయి. ఆయన టీవీ రంగంలో కూడా ప్రత్యేకించి సీరియల్స్ కానీ, కార్యక్రమాలు, కొన్ని డాన్స్ ప్రోగ్రాంలు కానీ, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు చేసినటువంటి పాటల సంబంధించినటువంటి కార్యక్రమాలు కానీ చాలా మందిని విశేషంగా ఆకర్షించాయి. ఆ రకంగా ఆయన ఈ రాష్ట్రంలో చేసిన సేవలను స్మరించుకోవాలి. ఈ సందర్భంగా ఆయనకి నివాళులు అర్పిస్తున్నారు. రాష్ట్రంలో అరాచకాలు ఇంకా కొనసాగుతుంటే ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టబోతున్న శ్రీ చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి ట్వీట్ మరింత విస్మయంగా కలిగిస్తోంది. వైసీపీ వర్గాలనే తప్పుపడుతూ, వైసీపీ శ్రేణులనే తప్పుపడుతూ ఆయన చేసిన తీరు అది మరి వచ్చే పాలనకి సంకేతంగా తీసుకోవాలా ఎట్లా? రాష్ట్రంలో ఎన్నికల ఫలితాల అనంతరం జరుగుతున్న వైసీపీ కవ్వింపు చర్యలు, దాడులపై టీడీపీ క్యాడర్ అప్రమత్తంగా ఉండాలి. వైసీపీ కవ్వింపు చర్యల పట్ల నాయకులు సైతం అలర్ట్గా ఉండి ఎటువంటి దాడులు, ప్రతిదాడులు జరగకుండా చూడాలి. వైసీపీ మోకలు రెచ్చగొట్టే చర్యలకు పాల్పడిన పార్టీ కార్యకర్తలు సంయమనం పాటించాలంటూ అంతా చాలా విరుద్ధమైనటువంటి అక్కడ జరుగుతున్నది ఏమిటి? వైసీపీ కార్యకర్తలు వెళ్ళి వాళ్ళ గవర్నమెంట్ ఆఫీసుల మీద దాడులు చేస్తారా? వైఎస్ఆర్ విగ్రహాలకి ఇచ్చేసే విధంగా దాడులు చేస్తారా? ఇది శిలాఫలకాలని ధ్వంసం చేస్తారా? ఎట్లా కత్తులు తీసుకెళ్ళి వైసీపీ వాళ్ళని పొడుచుకుంటారా? ఎట్లా? ఇది ఒక సీఎంగా బాధ్యతలు తీసుకోబోతున్న టైంలో అందరూ ప్రశాంతంగా ఉండండి, ఎవరు దాడులకు పాల్పడవద్దు, నేను ఆ పార్టీ ఈ పార్టీ అని చూడనని చెప్పవలసింది పోయి ఇప్పటికీ ఆయన ధోరణి రెచ్చగొట్టే ధోరణిలో ఉందని అనుకోవాలా? ఏమనుకోవాలి? నిజానికి గతంలో వైఎస్ జగన్ గారు పదవీ స్వీకారం చేసిన వెంటనే నేను ప్రాంతం చూడను, పార్టీ చూడను, కులం చూడను, మతం చూడను అంటూ చేసినటువంటి ప్రసంగం ప్రకారం ఆయన మొత్తం పదవీ కాలం నిర్వహిస్తే ఈయన తొలి స్టేట్మెంట్లోనే ఈ రకంగా వైసీపీ మోకలు అంటూ, వైసీపీ కవ్వింపు చర్యలు అంటూ ఈ రకంగా రెచ్చగొట్టే రీతిలో చేయడం రాష్ట్రంలో ప్రజాస్వామ్యానికి ఎంతవరకు మంచిది? ఎంత అధికారం వచ్చినా ఇంకా ముఖ్యమంత్రి బాధ్యతలు తీసుకోకముందే ఈ రకమైన దాడులు, అధికారులను అవమానించడాలు, అధికారులపై కేసులు పెట్టించడాలు, ఇవన్నీ కూడా సాగుతున్న తీరు
భవిష్యత్ పాలనకి సంకేతాల, వచ్చే హామీలు అమలు చేయటం కష్టమయ్యే రీతిలో ని దృష్టిలో ఉంచుకుని ఇప్పటి నుంచే డైవర్షన్ పాలిటిక్స్ నడుస్తున్నాయా తిలక్ గారు? ఇప్పుడు ఈ దాడులకు సంబంధించి 2-3 అంశాలు ప్రస్తావిస్తాను. ఒకటి, ఆయన ఎన్నికల ప్రచారం సందర్భంలో కానీ పోలింగ్ అయిపోయిన తర్వాత కానీ ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకొచ్చింది, కౌంటింగ్ అయిపోయిన తర్వాత ఈ రాష్ట్రంలో దాడులు జరుగుతాయి, అల్లర్లు జరుగుతాయి అని చెప్పింది నోట ఆయన. కానీ ఆ దాడులు ఎవరి మీద జరుగుతాయో చెప్పలేదు ఆయన. ఈ రోజు మాత్రం జరుగుతున్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. 2, ఈ దాడులకు సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించక ముందే దాడులు మొదలయ్యాయి. కానీ అధికారులంతా కూడా ఆయన ఆదేశాలు పాటిస్తారు. ఈ సందర్భంలో ఆపద్ధ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పటికీ కూడా ఆయన ఆదేశాలు ఇవ్వలేని పరిస్థితి. గవర్నర్ గారు ఎందుకు జోక్యం చేసుకోవట్లేదో నాకైతే అర్థం కావట్లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతినిధులను వెళ్ళి అడిగినప్పటికీ కూడా జోక్యం చేసుకోమని, రాష్ట్రంలో ఇంత విచ్చలవిడిగా జరుగుతున్నప్పటికీ కూడా ఎందుకు మౌనం వహిస్తున్నారు అనేది నాకు అర్థం. 2, డీజీపీ గారికి ఈ సంఘటనలు తెలియడం లేదా, ఏమి ఆయన ఉద్దేశం ఏమిటి, ఎందుకు కంట్రోల్ చేయట్లేదు అనేది ఒకటి. ఇకపోతే వైసీపీ మోకలు రెచ్చగొట్టినప్పటికీ ఆయన ట్వీట్ ఇచ్చారు. నేనేమంటానంటే, పిఠాపురం వర్మ గారి మీద దాడి జరిగినప్పుడు కూడా వైసీపీ మోకలు రెచ్చగొట్టాయా? దానికి చంద్రబాబు నాయుడు గారు జవాబు చెప్తారు. ఎక్కడ వైసీపీ మోకలు రెచ్చగొట్టారు? వల్లభనేని వంశీ ఇంట్లో లేకపోయినా ఎందుకు దాడి జరిగింది? కొడాలి నాని ఇంటి మీద రాళ్ల దాడులు 1-2 సార్లు ఎందుకు జరుగుతుంది? ఇట్లా చూసినప్పుడు అక్కడ ఆ పులివెందుల్లో కానీ ఎక్కడ చూసినా ఈ దాడులు ఎందుకు జరుగుతుంది? దీనికి వైసీపీ మోకలు అనే మాట వాడిన చంద్రబాబు నాయుడు గారు జవాబు చెప్తారు. ఇదే కొనసాగితే ఒకవేళ వైసీపీ వాళ్ళు రిటాలియేట్ చేస్తే పరిస్థితి ఏమిటి? రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి అదుపు తప్పుతుందో లేదా? ఇప్పటికే వైసీపీ వాళ్ళు సమయంతో ఉన్నారు. వాళ్ళ మీద ఈ దాడులు కొనసాగితే, వాళ్ళు ప్రతి దాడులు చేస్తే పరిస్థితి ఏమిటి? ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు కొనసాగాలని, సుఖంగా ఉండాలని, ప్రజలు శాంతి భద్రతతో జీవించాలని చంద్రబాబు నాయుడు కోరుకుంటున్నారా లేదా? 3వ పాయింట్, చంద్రబాబు నాయుడు గారు వైసీపీ మోకలు రెచ్చగొట్టినా ప్రశాంతంగా అని చెప్తారు, ఆయన సమయం పాటించుకుంటారు. కానీ లోకేష్ గారు మేము కక్ష సాధింపు ఉండదు కానీ మా రెడ్ బుక్ లో నమోదు చేసుకున్నటువంటి వాళ్ళ మీద చర్యలు తప్పవు అని అంటారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేస్తున్నారు, ఈ రెడ్ బుక్ ఫ్లెక్సీలు. అందులో ఇవన్నీ కూడా దేన్ని సూచిస్తున్నాయి? చంద్రబాబు నాయుడు గారు ఆయన పక్షపాతం లేకుండా ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించి ప్రజలకు మేలు చేయాలనుకుంటే ఇది పద్ధతి కాదు. ఇంకో పక్కన పవన్ కళ్యాణ్ గారు కక్ష సాధింపు మా విధానం కాదన్నారు. కానీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు కక్ష సాధింపు వ్యవహారంలో ఈ దాడులు చేస్తుంటే ఆయన మౌనంగా ఉన్నారు. చివరికి ఆయన మౌనం ఆయనకి మద్దతుగా నిలబడి ఆయన్ని గెలిపించినట్టు వర్మ గారి మీద దాడికి దారితీస్తుంది. అందువల్ల దీన్ని వెంటనే వాడు కనుక కంట్రోల్ చేయకపోతే, వైసీపీ వాడు ప్రతి దాడులకు దిగితే, ఎందుకంటే పిల్లినైనా గదిలో పెట్టి కొడితే అది ఎదురు తిరుగుతుంది. అది కనుక జరిగితే రాష్ట్రంలో శాంతి భద్రతలు దిగజారుతాయని మాత్రం గుర్తించి దానికి అనుగుణంగా చర్యలు తీసుకోవాలనేది నా అభిప్రాయం. ఇంకొకటి, చంద్రబాబు నాయుడు గారు కక్ష సాధింపు చర్యలో అది ఇది చెప్పినప్పటికీ కూడా నేను 1-2 సంఘటనలు మాత్రం ప్రస్తావించవచ్చు. అదే టైంలో జగన్ గారు రాజ్యాంగ వ్యవస్థలు కుప్పకూలాయంటూ ఆయన చేసిన వ్యాఖ్య మీద కూడా మాట్లాడండి. అట్లాగే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత చేయాల్సింది ఏమిటి? ఆయన ఇచ్చినటువంటి విశేషమైన నంబర్ ఆఫ్ హామీలు ఇచ్చాడు. ఆ హామీలు ఎలా అమలు చేస్తారు వాటి గురించి చెప్పాలి. ఆ వాటికి వెళ్లకుండా అధికారం చేపట్టక ముందే ఆయన సీజ్ చేసిన ఆఫీసులు ఏవి? ఈ ఆఫీసు సీజ్ చేశారు. సరే, నీ ఇష్టం. ఆయన ఆదేశాలు ఇచ్చారు, అధికారులు పాటించారు. సిఐడి సిట్ ఆఫీస్ సీజ్ చేయాల్సిన అవసరం ఏంటి? అది ప్రజలకు ఏ రకంగా ప్రయోజనం కలుగుతుంది? అందులో రామోజీరావు గారి మార్గదర్శి సంబంధించిన ఫైళ్లు ఉన్నాయి, కేసుకు సంబంధించిన ఫైళ్లు ఉన్నాయి, లోకేష్ గారి కేసుకు సంబంధించిన ఫైళ్లు ఉన్నాయి, చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన ఫైళ్లు ఉన్నాయి. అందువల్ల సీజ్ చేశారా? ఆ ఫైళ్లు అన్ని ఏమవుతాయి? ఫైబర్ నెట్ మీద చంద్రబాబు నాయుడు గారి మీద ఆరోపణలు ఉన్నాయి, అందువల్ల సీజ్ చేశారా? అది సీజ్ చేయడం కాకుండా లోకడ ప్రభుత్వంలో ఇవన్నీ కూడా ఆధారాలు ఫైళ్లు ధ్వంసం చేశారనే ప్రచారం మొదలుపెట్టారు.
ఆ ఫైల్ ఎవరు ధ్వంసం చేస్తారు? మీ మీద కేసులు ఉంటే, మీ మీద ఆరోపణలు ఉంటే, ఆ ఫైల్ ఎక్కడ ఉంటే వైసీపీ ఎందుకు ధ్వంసం చేస్తుంది? అందువల్ల ఇవన్నీ ఆయన ధోరణి అంతా కూడా ఆయన కేసుల్ని మాఫీ చేయడం కోసం, రామోజీరావు గారు తన మీద ఉన్నటువంటి కేసుల్ని ఆ ఫైళ్ళని ధ్వంసం చేయడం కోసం, ఆ కేసుల్ని పక్కదారి పడేయడం కోసం ఆయన అప్పుడే ప్రయత్నాలు ప్రారంభించారనేది మాత్రం చాలా స్పష్టంగా అర్థం. రెండవది, వైసీపీ నాయకులను టార్గెట్ చేసుకుని ఆయన చర్యలకు ఉపక్రమిస్తున్నారనేది కూడా అర్థమవుతోంది. అందువల్ల ఈ ధోరణిలో వెళ్ళినప్పుడు రాజ్యాంగ వ్యవస్థలో ఇట్లా కనుక నిర్వీర్యం అయితే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు అది రాష్ట్రానికి మంచిది కాదు, రాబోయే రోజుల్లో మరింత ప్రమాదకరంగా తయారవుతుందని మాత్రం నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. రైట్. చంద్రశేఖర్ గారు మీరు మాట్లాడండి దయచేసి. ముందుగా మీకు అభినందనలు. మీరు విజయం సాధించినందుకు తాడిపర్తి చంద్రశేఖర్ గారు ఎర్రగొండపాలెం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుడిగా ఎన్నికైనందుకు వారికి అభినందనలు. సార్ గుడ్ మార్నింగ్ సార్. మీకు ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలకి, సాక్షి టీవీ ప్రేక్షకులకి, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులకి శుభాకాంక్షలు తెలిపినందుకు మీకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సార్. ఎలాంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో నెలకొని ఉందో మనం గత 3 రోజుల నుంచి కానీ మనం చూస్తుంటే, పట్టలేని ఆక్రోశంతో ప్లానింగ్ ప్రకారంగా జరుగుతున్నటువంటి దాడులు ఒక చోట 2 చోట్ల కాదు, ఎర్రగొండపాలెంలో కూడా ఎలాంటి నియమాలు నిబంధనలకి లోబడకుండా ఎవరైతే ఓడిపోయిన అభ్యర్థి ఉన్నారో అక్కడ ఎరిక్షన్ బాబు అనేటటువంటి వ్యక్తి అక్కడ వారిని తెలుగుదేశం పార్టీ నాయకుల్ని రెచ్చగొట్టడం, అక్కడ ఉన్నటువంటి శిలాఫలకాలని ధ్వంసం చేయడం, జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో ఎక్కడ కనపడితే వాటి మీద దాడి చేయమనటం, భవనాల పేర్లు మార్చడానికి ప్లానింగ్ చేయడం, ఇవన్నీ కూడా కావాలని చేస్తున్నటువంటి ఒక తప్పుడు విధానంలో పోతున్నట్టు తెలుగుదేశం పార్టీ యొక్క వ్యవహార సరళి ముందుగా మనం అందరం గమనించాలి సార్. మొట్టమొదటి నుంచి కూడా మీరు కానీ ఎలక్షన్స్ సందర్భంగా చూసినట్లయితే ఎన్నికల రోజు కూడా కావాలని పక్కన ప్లాన్ తోటి ఎక్కడ సెక్యూరిటీ లేని విధంగా ముందస్తుగానే అక్కడ ఆఫీస్ తొలగించినటువంటి ప్రతి 29 చోట్ల దాడులు చేయడం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటర్లని బూతుల దగ్గర అడ్డుకోవడం, వారిని తెలుగుదేశం పార్టీకి ఓటు వేసేలాగా వారి మీద ఒత్తిడి తేవడం, ఇవన్నీ కూడా మొట్టమొదటి నుంచి కూడా జరుగుతున్నటువంటి అంశాలు సార్. నిన్న ఎర్రగొండపాలెంలో కూడా అనేక గొడవలు చోటు చేసుకున్నాయి, అల్లర్లు చోటు చేసుకున్నాయి. వాటన్నిటిని కూడా ఎవరు ఖండించట్లేదు. ఏకంగా చంద్రబాబు నాయుడు గారే రెచ్చగొట్టినటువంటి పరిస్థితి ఉంది, పవన్ కళ్యాణ్ గారే రెచ్చగొట్టినటువంటి పరిస్థితి ఉంది. గతంలో పవన్ కళ్యాణ్ గారు ఎలాంటి దుందుడుకు వ్యవహార సరళిని వారు అవలంబించారో, ఇప్పుడు వారి యొక్క ప్రభుత్వం వచ్చిన తరువాత ఒక్కరు కూడా బయటకు వచ్చేసి సంయమనం పాటించాలి, ప్రజాస్వామ్య బద్ధంగా గెలిచామనేటటువంటి ఆలోచన, కనీస జ్ఞానం లేకుండా ప్రతి ఒక్కరిని రెచ్చగొడుతూ అటు వల్లభనేని వంశీ గారి మీద, ఇటు కొడాలి నాని గారి మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గెలిచినటువంటి అభ్యర్థుల మీద, ఓడిపోయినటువంటి అభ్యర్థుల మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే టార్గెట్ గా చేసుకొని, అభ్యర్థులనే టార్గెట్ చేసుకొని జరుగుతున్నటువంటి ఈ దాడులు ప్రజాస్వామ్యానికి ఒక గొడ్డలు పెట్టులాగా మారినటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో నెలకొని ఉంది. కావాలని దాడులు, కోడిగుడ్లు తీసుకొచ్చి ఇళ్ల మీద విసురుతుంటే అడ్డుకోలేనటువంటి పరిస్థితిలో పోలీస్ వ్యవస్థ ఉంది అంటే ఎలా ప్రజాస్వామ్యాన్ని మీరు రక్షిస్తారు? మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అభివృద్ధి జరగట్లేదు అని పదే పదే ప్రజల్ని వంచి మోసం చేసి ప్రజల ద్వారా ప్రజలకి అభివృద్ధిని ఇస్తానని నమ్మించి మీరు అధికారంలోకి వచ్చిన వెంటనే ఇలాంటి దాడులు చేస్తున్నారంటే ఇదా అభివృద్ధి? ఇదా మీరు అనుకున్నటువంటి ప్రజాస్వామ్యం? దీనికోసమైనా మీకు ప్రజలు పెద్ద ఎత్తున ఓట్లేశారని మీరు చెప్పుకుంటుంది? మీకు వ్యతిరేకంగా ఉన్నటువంటి ప్రతిపక్షాల మీద దాడులు చేయడం, వారిని పురిగొల్పడం, మీకున్నటువంటి ఈ యొక్క నాయకులను లేకపోతే కార్యకర్తలను రెచ్చగొట్టడం, వారికి కర్రలు, సుత్తులు, కత్తులు ఇచ్చి ప్రజల మీదకి దాడి చేయమని ముందుకు నెట్టడం, ఇది ఏ రకమైనటువంటి ప్రజాస్వామ్యం? ఇంతకంటే దుర్మార్గం ఎక్కడైనా ఉందా? ఏ రాష్ట్రంలో? చాలా రాష్ట్రాల్లో ఎలక్షన్స్ జరిగాయి, చాలా రాష్ట్రాల్లో అధికారంలోకి అనేక పార్టీలు వచ్చాయి. ఎక్కడన్నా ఉందా ఇలా? అందుకే మేము అంటున్నాం, ఇది ఒక రౌడీ రాజ్యం. తెలుగుదేశం పార్టీ వచ్చింది అంటే రౌడీ రాజ్యం వచ్చినట్లు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిందంటే కక్షపూరితమైనటువంటి రాజకీయాలు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 5 సంవత్సరాల పరిపాలనలో ఎక్కడన్నా ఒక తెలుగుదేశం వారి మీద దాడి జరిగినటువంటి చరిత్ర ఉందండి? ఏదన్నా ఒక బిల్డింగ్ మీద ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా ఏదన్నా దాడి చేసినటువంటి పరిస్థితి కనపడ్డదా?
కులం చూడం, మతం చూడం, ప్రాంతం చూడం అని ప్రతి చోట ప్రతి వ్యక్తికి పథకాలు అందించాం, అభివృద్ధిని అందించాం. ఎవరిని కూడా ఈ రకమైనటువంటి రెచ్చగొట్టే విధానానికి మేము ఎక్కడా కూడా తావే ఇవ్వలేదు. ఇది ఏ రకమైనటువంటి ప్రజాస్వామ్యం? కాబట్టి చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచన విధానం ఏంటో, చంద్రబాబు నాయుడు గారి వ్యవహార సరళి ఏంటో ప్రపంచం మరొకసారి చూస్తుంది. అంటే ఆయన అధికారం అర్థం పెట్టుకొని వారు చేసేటటువంటి దాడులు. చంద్రశేఖర్ గారు, చంద్రబాబు గారు ఏమంటారంటే ఎన్నికల ఫలితాల అనంతరం జరిగిన వైసీపీ కవ్వింపు చర్యలు, దాడులపై టీడీపీ కేడర్ అప్రమత్తంగా ఉండాలి. ఇదేంటి వాళ్ళు అప్రమత్తంగా ఉండటం ఏంటి? వాళ్ళు కదా దాడులు చేస్తుంది. చంద్రబాబు గారికి ఆ విషయం తెలీదా? తెలిసినా కావాలని ఇలా రెచ్చగొట్టారాగా వ్యాఖ్యానించారా? చంద్రబాబు నాయుడు గారు ఏమనుకుంటారంటే సార్, పిల్లి పాలు తాగేది ఎవరు చూడట్లేదని పిల్లి ఎలా అనుకుంటుందో, చంద్రబాబు నాయుడు గారు ఇవన్నీ చేయించేది ఎవరికి తెలియదు అని వారు అనుకుంటుంటారు. వారే ఇప్పుడు ఒక మంచి స్థానంలోకి మీరు వచ్చారు, ప్రజలు మిమ్మల్ని కూర్చోబెట్టారని మీరు చెప్తున్నారు. అనేక అనుమానాలు ఉన్నాయి, అవన్నీ పక్కన పెట్టేద్దాం. మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత సంయమనం పాటించాల్సినటువంటి కనీస బాధ్యత మీకుందా లేదా? ఒక మాజీ శాసనసభ్యుల మీద, మాజీ మంత్రుల మీద దాడులు చేస్తుంటే, పెట్టరేగిపోతుంటే, కర్రలతోటి రాళ్లతోటి ఇళ్ల మీదకి వెళ్ళి దాడులు చేస్తుంటే, మీరు పోలీస్ వ్యవస్థని మీరు అక్కడ మోకరించడంలో గాని, లేదా మీ యొక్క నాయకుల్ని అడ్డుకోవడంలో గాని, మీ నాయకుల్ని సంయమనం పాటించమని చెప్పడంలో గాని మీరు ఫెయిల్ అవుతున్నారా? రెచ్చగొట్టి వారిని ముందుకు పంపిస్తున్నారా? ఒక్కసారి చూద్దాం మనం. మీరు నిన్న వల్లభనేని వంశీ గారి ఇంటి ముందు జరిగినటువంటి దాడి, అక్కడ పోటీ చేసి గెలిచినటువంటి ఎమ్మెల్యే ఏకంగా రోడ్డు మీదకి వచ్చి నిలబడి రెచ్చగొట్టేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అలాగే కొడాలి నాని గారి ఇంటి దగ్గర కూడా అలాంటి పరిస్థితే కనపడుతుంది. ఉన్నటువంటి పోటీ చేసి గెలిచినటువంటి ఎమ్మెల్యేలు పెట్టరేగిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకు ఇలా జరుగుతుంది? ఎవరు చేయిస్తున్నారు ఇదంతా దాడులు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారు చేయిస్తున్నారా? ఎవరు ఈ తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి కాకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసుల మీద ఎందుకు దాడులు జరుగుతున్నాయి? జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోలను ఎందుకు ధ్వంసం చేస్తున్నారు? శిలాఫలకాలను ఎందుకు ధ్వంసం చేస్తున్నారు? ఎవరు చేస్తున్నారు ఇదంతా? కావాలని చేస్తున్నటువంటి దాడి. ఒకవైపునేమో రెచ్చగొట్టి వారితోటి దాడి చేయించడం, ఇంకొక వైపు మళ్ళీ అప్రమత్తంగా ఉండమని వారి నాయకులకే చెప్పటం, ఇది వారి యొక్క విధానానికి పరాకాష్ట అండి. గతం నుంచి కూడా వారు ఏ విధంగా అయితే పక్షపాత ధోరణిని వ్యవహరిస్తారో, పక్షపాత పరిపాలనని వారు తీసుకొస్తారో, దీనికి పరాకాష్ట నిన్న జరుగుతున్నటువంటి ఈ యొక్క దాడులన్నిటిలో కూడా తెలుగుదేశం వారి హస్తం ఉంది. వారే కావాలని భయభ్రాంతుల్ని చేయడానికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేసినటువంటి వ్యక్తుల్ని భయభ్రాంతులకి చేయడానికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పోటీ చేసినటువంటి నాయకుల్ని భయాందోళనకు గురి చేయడానికి కావాలని వారు చేయిస్తున్నటువంటి దాడులు. ఒక బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉండి బాధ్యతాయుతమైనటువంటి బాధ్యతను తీసుకొని కూడా ఈ రకమైనటువంటి విధానాలని అవలంబించడం మొదటి నుంచి అలవాటు. మీరు గతంలో వారి యొక్క పరిపాలన కూడా ఒకసారి మీరు గమనించినట్లయితే, ఎప్పుడైతే తెలుగుదేశం పరిపాలన వస్తుందో అప్పుడు వారికి వ్యతిరేకంగా ఉన్నటువంటి వాళ్ళని హత్య చేయించినటువంటి రాజకీయాలు, రౌడీతనంగా కొట్టించినటువంటి రాజకీయాలని మనం గతంలో చూసాం. వారిని ఎవరు అడ్డుకుంటే వారి మీద దాడి చేస్తారు, ఎవరు వారి యొక్క విధానాలను ప్రశ్నిస్తే వారి మీద దాడి చేస్తారు, ఎవరైతే వారికి వ్యతిరేకంగా మాట్లాడతారో వారి మీద దాడి చేస్తారు. వారిని భయభ్రాంతులకు చేయడానికి ఉన్నటువంటి వ్యవస్థల్ని వారి పైన మోకరించేటటువంటి ప్రయత్నం చేస్తారు. ఇది ముందు నుంచి వారికి ఉన్నటువంటి విధానం. మరొకసారి వారు దీన్ని ప్రపంచానికి తెలియజేసేలాగా చేశారు. అయితే యూనివర్సిటీల్లో వీసీలు ఏం చేశారు? వాళ్ళ మీద ఎందుకు దాడులు జరిగాయి? ఎస్వి యూనివర్సిటీలోనూ అక్కడ జరిగినట్లున్నాయి కదా. ఎస్ సార్, ఏదైనా సార్ వారికి వ్యతిరేకంగా గతంలో గళం విప్పినా, వారికి వ్యతిరేకంగా వారి ప్రభుత్వ విధానాలని వ్యతిరేకంగా వారు అవలంబించినా, లేదా వారు ఏదైతే విధానాలని ప్రజాస్వామ్య వ్యతిరేక విధానాలని గత ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ హయాంలో వారు అడ్డుకున్నారో, అలాంటి వారందరి మీద కక్షపూరిత ధోరణి. అది ఏదైనా అవనివ్వండి, వ్యవస్థ అవనివ్వండి. ఎట్లా మీరు దీన్ని ఎట్లా ఎదుర్కోబోతున్నారు? ఎట్లా ఎదుర్కోబోతున్నారు? నిన్న మీరు మాజీ మన సీఎం జగన్ గారిని, మీ పార్టీ అధ్యక్షుడిని కూడా కలిశారు కదా, మీరు ఎట్లా ఎదుర్కోబోతున్నారు? ఆయన ఏమో స్టేట్మెంట్ ఇచ్చారు, ఇలా అరాచక పరిస్థితులు ఏర్పడ్డాయి, కక్షపూరితంగా చేస్తున్నారు, ఇది మొత్తం ఆటవిక పరిస్థితులు ఏర్పడ్డాయని కూడా ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సార్, గౌరవ ఎస్పీగా, మా ప్రకాశం జిల్లాకి ఎస్పీగా ఉన్నటువంటి వ్యక్తి స్వయానా నాకే ఫోన్ చేసి ఎలాంటి అల్లర్లకి, ఎలాంటి
దాడులకి పాల్పడకుండా, ఏ విధమైనటువంటి గొడవలు జరగకుండా ఒక వీడియో తయారు చేసి మీరు పోస్ట్ చేయండి అని నన్ను రిక్వెస్ట్ చేస్తే, నేను రిక్వెస్ట్ చేసిన విధంగా నేను కూడా మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి, నాయకులకి సంయమనం పాటించాలి, ప్రతిపక్షాలు ఎంత రెచ్చగొట్టినా కూడా రెచ్చిపోకుండా ఫలితాలు ఏ విధంగా వచ్చినా కూడా మనం ఆహ్వానిద్దాం, వారిని మనం ఎక్కడా కూడా ఈ గొడవలు చేయకుండా మనం అడ్డుకుందాం అని చెప్పేసి మేము ఒక పిలిపిచ్చాం. దానిలో భాగంగానే మా యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ సంయమనం పాటిస్తున్న మేము కూడా ఒక పిలిపిచ్చేస్తే, వీరు చేస్తున్నటువంటి ఈ దాడులను అడ్డుకోవడం పెద్ద విషయం కాదు. కాకపోతే శాంతి భద్రతకుండా ఉండాలనే ఉద్దేశంతో ఈ యొక్క వ్యవస్థలు, పోలీస్ వ్యవస్థ గాని న్యాయ వ్యవస్థ గాని ఉన్నాయి కాబట్టి వారే ఖచ్చితంగా వీటన్నిటిని గాడిలో పెడతారని మేము సంయమనం పాటిస్తున్నాం. పెట్టలేకపోతున్న తర్వాత మేము కూడా రోడ్డు మీదకి వచ్చేసి ఇలాంటి వాటిని అడ్డుకునే ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా వారందరూ కూడా ఆగిపోక తప్పదు. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక బలమైనటువంటి పార్టీ, మంచి క్యాడర్ కలిగినటువంటి పార్టీ, మంచి నాయకత్వం కలిగినటువంటి పార్టీ. ఖచ్చితంగా అడ్డుకుంటాం. పోలీసులను అడ్డం పెట్టుకుని దాడులు చేస్తున్నారు, సంయమనం పాటించమని పోలీసులు మాకు చెప్తున్నారు, వాళ్ళని మాత్రం రోడ్ల మీదకి వదిలేస్తున్నారు. కాబట్టి ప్రజాస్వామ్య బద్ధంగా ఖచ్చితంగా అడ్డుకుంటాం. ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో ఇంకా ప్రజాస్వామ్యవాదులు ఉన్నారు. ప్రజాస్వామ్యం గెలుస్తుంది. ఖచ్చితంగా ప్రజాస్వామ్య బద్ధంగా మేము అడ్డుకుంటాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలంగా మరొకసారి ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చే వరకు నిరంతరం పోరాడతాం. మా అధ్యక్షులు వారికి అండగా నిలబడతాం. అధ్యక్షుడి గారితోటే నడుస్తాం. మాకు ఓటేసినటువంటి ప్రతి కార్యకర్తకి, ప్రతి ఓటరికి, నాయకుడికి అండగా నిలబడతాం. వారితో పాటే ఉంటాం. ఖచ్చితంగా గ్రామాలలో అలాగే నియోజకవర్గాల్లో వారితో పాటు ఉండి పోరాడతాం. ప్రజాస్వామ్యాన్ని గెలిపించుకుంటాం. ప్రజలందరికీ అండగా ఉంటాం. కాబట్టి దానిలో ఎలాంటి వెనకడుగు వేయాల్సినటువంటి అవసరం లేదు, ఎవరికి భయపడాల్సినటువంటి అవసరం లేదు. 100 మందిని రోడ్డు మీదకి తీసుకొచ్చి దాడి చేపించినంత మాత్రాన వారి బలవంతులని దాని అర్థం కాదు. మేము సంయమనం పాటిస్తున్నాం, వారు రెచ్చగొడుతున్నారు. అధికారంలోకి వచ్చినటువంటి ఆనందంలో ఏదైనా సంబరాలు చేసుకుంటే పర్వాలేదు, కానీ ఆస్తుల్ని ధ్వంసం చేస్తుంటే మరి ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలు, కేంద్ర ప్రభుత్వం ఏమి చేస్తుంది? జగన్మోహన్ రెడ్డి గారిని అడ్డుకోవడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు కూడా ఈ ఎలక్షన్ కమిషన్ వారు కానీ, లేకపోతే ఈ దాడులు జరుగుతున్నప్పుడు పోలీస్ వ్యవస్థ వారు కానీ ఎలా కునుకు వహించారో మనం చూసాం అనేక సార్లు. ఇదే వేదిక మీద నేను పిన్నెల్లి గారి విషయంలో కానీ, లేదా ఎర్రగొండపాలెంలో జరిగినటువంటి గొడవల విషయంలో కానీ నేను చెప్పాను. ఇది కావాలని ఒక ప్లానింగ్ ప్రకారం కక్షపూరితంగా ఒక పక్షపాత ధోరణిలో ఎన్నికలు జరిగాయి. ఎన్నికల ఫలితాల అనంతరం కూడా అదే వ్యవహార సరళిని వారు అనుసరిస్తున్నారు, అదే కంటిన్యూ చేస్తున్నారు. దానిలో భాగంగానే ఈ గొడవలు జరుగుతున్నాయి. ఖచ్చితంగా అడ్డుకుంటాం. రైట్. తిలక్ గారు చెప్పండి, ఎట్లా ఇప్పుడు జగన్ గారు ఎలాంటి విధానంతో దీన్ని వాళ్ళ కార్యకర్తలను ఎలా రక్షించుకోవాలి? ఇప్పుడు చెప్పారు మేము గట్టిగా నిలబడతామని మన ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే చంద్రశేఖర్ గారు చెప్తున్నారు. మీరు ఇచ్చే సూచన ఏమిటి? ఇప్పుడు ఒకటండి, ఈ దాడుల్లో గమనించదగిన విషయం ఏంటంటే, 1 నాయకుల మీద దాడు, 2 కార్యకర్తల మీద దాడు, 3 రైతు భరోసా కేంద్రాల బోర్డులు పగలగొట్టడం, ఆఫీసుల్లో ఫర్నిచర్ ధ్వంసం చేయటం, గ్రామ సచివాలయాలు, వార్డు సచివాలయాల మీద దాడులు చేయడం. చంద్రబాబు నాయుడు గారికి ఏదన్నా అసంతృప్తి లేదా ఆయనకి ఇష్టం లేకపోతే ఈ గ్రామ సచివాలయ వ్యవస్థను లేదా వార్డు సచివాలయ వ్యవస్థను రద్దు చేయొచ్చు. అలాగే రైతు భరోసా కేంద్రాలను రద్దు చేయొచ్చు. ఆయనకి ధైర్యం ఉంటే అది ఆ పని చేయాలి తప్ప దీన్ని ఇలా చేయొద్దని మాత్రం చెప్పకుండా ఉండడం మాత్రం సమంజసం కాదు. రెండవది, ఇవాళ జరుగుతున్న దాడుల మీద నేను ఒక మాట చెప్తాను. ఈ దాడులు కనుక కొనసాగితే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఇంట్లోంచి బయటకు వచ్చి రోడ్డు మీదకి వచ్చి ఆయన నిలబడితే రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ నాయకులంతా రోడ్డు మీదకి వస్తారు. పరిస్థితి ఏమవుతుంది? జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికే సమయంతో ఉండి ఆయన కార్యకర్తల్లో రావడానికి సిద్ధపడుతున్నారు. నియోజకవర్గాల వారీగా లేదా రాష్ట్ర స్థాయి జిల్లాల వారీగా నియోజకవర్గ ఇన్ఛార్జీలతో, పార్టీ నాయకులతో సమావేశాలు జరపడానికి సన్నద్ధమవుతున్నారు. అది మంచి పరిణామమే. అలాగే పార్టీ కార్యకర్తలకి భరోసా ఇవ్వడం కోసం ఆయన జిల్లాల వారీగా పర్యటనలు కూడా చేస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. అలాగే పార్టీ ఆయన తీసుకున్న నిర్ణయం ప్రకారం నియోజకవర్గ స్థాయి నాయకులు అందరితో కూడా సమావేశం జరిపి వెంటనే కార్యాచరణకు ఉపక్రమిస్తే కొంత వీటిని కట్టడి చేయడానికి అవకాశం ఉంటుంది అని నేను భావిస్తున్నాను. రైట్. తిలక్ గారు, తాడిపర్తి చంద్రశేఖర్ గారు, ఇద్దరికి కూడా ధన్యవాదాలు. ఇది నేటి లైవ్ షో. నమస్కారం.